ద్వాదశ రాశులలో చివరిది మీనరాశికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురువుగారు? మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 అయితే వ్యయం 5 అయ్యింది. అలాగే రాజపూజ్య అవమానాలు 2, 4గా ఉన్నాయి. ఈ మీనరాశి వారికి జన్మరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తోంది. ఈ వ్యక్తులు గుర్తింపు కోసం తహతహలాడుతూ ఉంటారు. విజయం కోసం బలమైనటువంటి కోరిక ఉంటుంది. అయితే ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా జన్మరాశిలో రాహు, సప్తమ స్థానంలో కేతువు సంచారం మూలంగా ముఖ కవళికలు లోపించటం, ఈ విధంగా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. పేలవంగా కనబడతారు. మీనరాశి వారు జీవితంలో ఈ సంవత్సరం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక పరంగా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఉద్యోగస్తులకు పై అధికారులతోటి, ప్రైవేటు రంగ సంస్థ ఉద్యోగులకు వారి యజమానుల నుండి సమస్యలను అధిగమించవలసి వస్తుంది. నిజాయితీ లేకుండా ఉండేవారికి మాత్రమే ఈ యొక్క జన్మరాశిలో ఉండేటువంటి రాహువు యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ చెడు లక్షణాలు లేని వాళ్ళు మంచి ఉన్నతాశయాలతోటి ముందుకు వెళతారు. ఈ విధంగా మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3గా ఉంది. ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ప్రభావం ఈ విధంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో సాక్షాత్తు స్వయం భగవానుడు విరోధి సంఘ విషయాలను దూరం చేసిన వాడై లోకములను రక్షించడం కొరకు గత శోభకృత సంవత్సరంలో లోకులు కోరుకున్నవి, ఇష్టములైనవి అయినటువంటి సుఖాలని పొందించడానికి ఇచ్చటికి తేజోమయ రూప బాలకుడు కింద సర్వాలంకృత శోభితుడైనటువంటి రామచంద్ర పరబ్రహ్మముగా మన అయోధ్య పట్టణంలో కొలువితీరాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి వారి పక్కన లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి ఉంటారు. ఈ తిరుమలలో స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీ వెంకటేశ్వర దర్శనం, మహాప్రసాద స్వీకారం, త్రయం త్రైలోక్య దుర్లభం అనుట చేత వరాహ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి సకల జనులు సమస్త శుభములను పొందెదరుగాక. ఎవరైతే పవిత్ర శోభను కలిగిస్తూ తిరుమల తిరువీధులలో విహరించేటువంటి శ్రీనివాసుడు పాదపద్మాల చెంత శిరస్సును ఉంచి అర్పణ భావంతో ఉండడం ద్వారా ఈ క్రోధినామ సంవత్సరంలో దుష్పరిణామాలని